ఆహ్, జగన్‌కి అతి పెద్దదైనటువంటి పరీక్ష అయితే ఇప్పటి ఎన్నికలని చెప్పాలి. వాస్తవంగా ఎన్నికలనేది అధికారంలో ఉన్న వాళ్ళకి పరీక్ష. ఇంతకుముందు జగన్ అధికారంలో ఉంటే జగన్‌కి పరీక్ష. ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబుకి పరీక్ష. వాళ్ళ పరిపాలనా తీరుకి లాస్ట్ 14 నెలల పరిపాలనా తీరుకి రిఫరెండమ్ అంటారు సహజంగా. అబ్బబ్బే! అదేం కాదనే వాళ్ళు ఉంటారు. అవునని మేము రెడీ అన్నట్టు ఉంటుంది. ఇదివరకు జగన్ అయితే అవును రెఫరెండానికి ఓకే అన్నాడు. చంద్రబాబు నాయుడు అయితే అంతకుముందు రెఫరెండం కాదని చెప్పారు. కానీ గెలిచారు. అప్పుడు నంద్యాల కావచ్చు, కాకినాడ కావచ్చు ఇట్లాంటి. ఇప్పుడు రెఫరెండాలు పక్కన పెడితే జగన్‌కి పరీక్ష. ఎందుకని అంటే జగన్ ఇలాకాని క్యాప్చర్ చేయడానికి సామధాన భేద దండోపాయాలు సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నిస్తున్నారు. అట్లాగే 40 ఏళ్ల నుండి మనిషి వెళ్ళకపోయినా గెలిచేటటువంటి సీటు ఇప్పుడు మొట్టమొదటిసారి పెద్ద పోటీని ఎదుర్కొంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్ మనుషుడు అనేవాడు ఎవరున్నా సరే ఐదర్ కేసుల్లోనే ఉండాలి లేదా జైళ్లలోనే ఉండాలి. ఆ రోజున కూడా బయటికి రాకుండా ఉండాలి. అంత పకడ్బందీ స్కెచ్ చేసుకొచ్చారు. అలాంటి స్కెచ్ల్ని దాటి జగన్ గెలవగలడా? వైసీపీ గెలుస్తుందా? ఒకవేళ ఓడింది అంటే వైసీపీ పనిని ఎక్కడ తొక్కాలో నేర్చుకుని ప్రతిపక్షం రేపు అధికార పక్షం రేపు ప్రతిపక్షంలో వైసీపీని బతకనీయదు. అలా కాకుండా అక్కడ గెలిచింది అంటే వైసీపీ శ్రేణులకు ఊపు వస్తుంది. ఏం చెయ్యాలి అన్నది ఏమవుతుందనేది చూడాలి.